తేజస్విని కూడా సైకాలజిస్టులు చెప్తున్న దాని ప్రకారం అందరితో కలివిడిగా తిరిగింది. వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడిందంట. సో, అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఓ పక్క అమ్మాయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది. అండ్ ఒక ఎంఎన్‌సి కంపెనీలో. సో, ఇక్కడ ఫిరాజ్‌గూడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతది. ఎయిదర్ మియాపూర్ గాని, మాదాపూర్ గాని ఇలాంటి ఏరియాస్‌లో ఉందామని చెప్పి ఆ అమ్మాయి అనుకోవడం. అండ్ దానికి సంబంధించి అప్పుడే హోమ్ స్టేకి ఆల్మోస్ట్ ఏదైతే 2 నెలలు రెంట్ ఒకసారే కట్టడం. ఎందుకంటే పర్ మంత్ దానికి ఒక రూ. 1,00,000 సో, 2 నెలలకి ఉంటామని చెప్పారు. 2 నెలలకు సంబంధించి 2,00,000 ముందే అంటే డబ్బులు కట్టేశారు. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి ఈఎంఐ ట్రయల్స్ చేసుకుంటుంది. అండ్ మియాపూర్ వెళ్ళి అక్కడ రూమ్ చూసుకోవడం ఇలాంటివన్నీ త్వరగా జరిగిపోతున్నాయి. కానీ సరిగ్గా మరి ఆ 2 రోజుల్లో ఏం జరిగింది? సరిగ్గా ఆ అమ్మాయి అనంతలోకాలకు వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ కేసులో ఇన్నాళ్లుగా ఆ అమ్మాయి అసలు ఎందుకు అంటే క్లాత్స్ లేకుండా ఎందుకు తిరిగింది? ఆ! అసల గుళ్ళోకెళ్ళి అమ్మవారి నగలు గావచ్చు, అమ్మవారి విగ్రహం గావచ్చు, ఇయన్నీ తీసుకొని వెళ్ళడానికి కారణం ఏంటి? ఇంకేమన్నా క్షుద్ర పూజలు జరిగాయా అనే కొండలు కూడా చాలామంది మాట్లాడుకున్నారు. ఈవెన్ ఎక్కడైతే వాళ్ళు ఉంటారో ఆ స్థానికులు కూడా ఒకటే చెప్పారు. సో, అమ్మ, కూతురు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఇంట్లోకెళ్తే తలుపేసుకుంటారు తప్ప అసలు కనీసం బయటికి కూడా రారు. ఎవరితో మాట్లాడరు. అంటే గట్టిగా కేకలొస్తా ఉంటాయి, అరుపులొస్తా ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అని మాట్లాడుకున్నారు. అంటే చూస్తే అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అండ్ ఈవిడ కళ్ళంటి నీళ్ళు కూడా రాని ప్రకారం మనం మాట్లాడుకుంటే జనరలైజ్‌గా మాట్లాడుకుంటే సో, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్‌తోనే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. అండ్ పర్టిక్యులర్‌గా ఈ ఏరియాలో ఉండటానికి కారణం దేనికనేది కూడా ఇప్పుడు అర్థం కాని సిట్యుయేషన్. అండ్ కట్ చేస్తే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారిన ఆ పిచ్చి రాతలు అయితే ఆ రావి చెట్టు దగ్గర కొన్ని పిచ్చి రాతలు రాశారు. మరి ఆ రాతలు రాసింది ఎవరు? నిజంగా ఒకవేళ అతను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉండి అంటే వాళ్ళిద్దరికి గొడవలయినియి. కాబట్టే అతను అక్కడే ఎళ్లి రాస్తే ఆ అమ్మాయి ఆత్మ శాంతిస్తదని చెప్పి రాసాడా? లేతే ఇంకేమన్నా జరిగిందా? అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. సో, స్టిల్ ఇప్పటికైతే ఏదైతే ఆ అమ్మాయి తీసుకెళ్ళిన అమ్మవారి విగ్రహం గావచ్చు, అండ్ అమ్మవారి చీర గావచ్చు, ఎక్కడా కూడా దొరకలేదు. సరే చీర అంటే ఆ పక్కన ఏమన్నా వరదకి కొట్టుకుపోయిందా? లేకపోతే ఆ కింద మడ్‌లో పేరుకుపోయిందా? అంటే మడ్ అంటే బురద. ఆ బురదలో పేరుకుపోయిందా? అనేది ఇంకా తేలాల్సి ఉన్న అంశం. కానీ ఆ విగ్రహం మాత్రం ఇంకా దొరకలేదు.